రైటనా ఈరోజు టీడీపీ కేంద్ర కార్యాలయమైన మన తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వచ్చారు మంగళగిరి. ఇక్కడ ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఇక్కడ అర్జీలు ఇవ్వడం కోసం వచ్చారు. ఏంటంటే మీ సమస్య ఏంటి? మేము వచ్చేసి కర్నూలు నుంచి వచ్చాము. కర్నూలులో ఉన్నటువంటి మేము టీడీపీ కోసం మనం తిరిగినటువంటి కార్యకర్తలని ఉద్యోగాల నుంచి గత వైసీపీ ప్రభుత్వం ఉద్యోగాల నుంచి తొలగించింది. ఆ విషయం గురించి ఇక్కడ తెలియజేద్దాం వచ్చాము ఇక్కడికి. కానీ ఇక్కడ సీఎం గారిని కలిసేటువంటి అవకాశం అయితే మాకు లభించడం లేదు. మాకు క్లియర్ గా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉందో సీఎం గారిని ఏ విధంగా కలిసాలి, ఆన్లైన్ విధానం ఏ విధంగా ఉంది అది కూడా మాకు తెలియజేయలేదు. పేపర్లో నామకవాసి జస్ట్ పేపర్లో పలానా రోజు అని చెప్పేసి కలిసాలని చెప్పారు. మేము కర్నూలు నుంచి అదే పనిగా ఛార్జీలు పెట్టుకుని ఇంత దూరం వచ్చాము. కానీ ఇక్కడ చూస్తే పరిస్థితి కలిసే అవకాశం. ఇక్కడ 5 మంది వచ్చాము. అవుట్సోర్సింగ్ ఉద్యోగాలని గతంలో వైసీపీ గవర్నమెంట్ మీరు టీడీపీలో తిరుగుతున్నారని చెప్పేసి అన్యాయంగా వాళ్ళ ఉద్యోగాలని తొలగించింది. ఆ విషయం గురించి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి తెలియజేసినప్పుడు వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు వచ్చి సమస్య గురించి సీఎం గారికి తెలియజేద్దామని ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వస్తే మాత్రం కలిసేటువంటి అవకాశం అయితే మాకు లభించడం లేదు. కొద్దిగా కలిసే విధంగా ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. మీకైతే ఈ సమస్య అంటే మీ ఉద్యోగాలు పోయినాయి, అవుట్ సోర్సింగ్ మీద డిపెండ్ అయ్యే మీరు గత ప్రభుత్వం మీద కక్షపూరితంగా మీ ఉద్యోగాలు తీసేసిందా? కక్షపూరితంగా ఎలక్షన్ నోటిఫికేషన్ తిరగకుండా కూడా తిరిగినారని చెప్పేసి ఫోటోస్ క్రియేట్ చేసి వాళ్ళ ఉద్యోగాలను తొలగించడం జరిగింది. తర్వాత అవుట్ సోర్సింగ్ పనులు చేసుకున్నటువంటి వాళ్ళ ఉద్యోగాలు మున్సిపల్ ఆఫీస్ లో అవుట్ సోర్సింగ్ సూపర్వైజింగ్ చేసే వాళ్ళ ఉద్యోగాలు కూడా మీరు టీడీపీ కార్యకర్తలు అని చెప్పేసి వైసీపీ ప్రభుత్వం వాళ్ళని తీసేసింది, ఉద్యోగాలు తొలగించేసింది. ఆ వాటి గురించి చంద్రబాబు నాయుడు గారితో సీఎం గారితో వచ్చి మనకి తెలియజేస్తున్నాము. ఇంత దూరం వచ్చాము. కానీ మళ్ళీ మీ ఉద్యోగాలు మీకు వచ్చేటట్టు సార్ని రిక్వెస్ట్ చేయడానికి వచ్చారు. మా ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు మళ్ళీ తిరిగి వచ్చే విధంగా సార్ని రిక్వెస్ట్ చేద్దాం. ఇంత దూరం వచ్చాము. కానీ ఇక్కడ పరిస్థితులు చూస్తే కలిసే విధంగా అవకాశాలు అయితే ఇక్కడ ఎటువంటి అవకాశాలు లేవు. ఖచ్చితంగా కలిసే అవకాశం ఉంది. మీ సమస్య అనేది పరిష్కారం అవుద్ది అనుకుంటున్నారా? ఖచ్చితంగా కలిస్తే ఖచ్చితంగా మా సమస్యను పరిష్కారం చేస్తారని ఒక నమ్మకం అయితే మాకు ఉంది. మేము దగ్గర నుండి టీడీపీ ప్రభుత్వాన్ని గెలిపడానికి సాయశక్తులు మా కార్యకర్తలందరూ కూడా చాలా కృషి చేశారు. ఇప్పుడు వాళ్ళు ఉద్యోగాలు పోగొట్టున్నారు, టీడీపీ కోసం తిరిగి కూడా వాళ్ళ ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. ఇప్పుడు మీరు అన్నారు కదా ఈ టీడీపీ తరపున తిరిగామని చెప్పి మీకు ఉద్యోగాలు తీసారని. సుమారుగా ఎంత మందికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు పోయినాయి? గత ప్రభుత్వంలో మీ మీద కక్షపూరితంగా ఉద్యోగాలు తీసేశారు. మీకు ఎంత మందికి ఉంటాయి? దగ్గర ఒక 13 మంది దాకా ఈ విధంగా ఉద్యోగాలు తీసేయండి. 13 మంది కర్నూలు సిటీ వరకు. ఆ విషయం గురించి సీఎం గారి దృష్టికి తీసుకుని ఎవరు మీ గతంలో మీ నియోజకవర్గం ఏ నియోజకవర్గం ఎవరు మీ ఎమ్మెల్యే గారు? మా నియోజకవర్గం వచ్చేసి కర్నూలు వచ్చేసి గౌరీ చరిత గారు ప్లస్ టీజీ భరత్ గారు మా ఎమ్మెల్యే గారు. వాళ్ళ దృష్టి కూడా పోయింది ఈ విషయము. ఇది ఖచ్చితంగా పై లెవెల్ నుంచి వస్తేనే ఎలక్షన్ టైంలో ఉంది కాబట్టి ఎలక్షన్ కోడ్ ప్రకారం పై లెవెల్ నుంచి వస్తేనే చేస్తాము, దీన్ని కన్సిడర్ చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ అధికారులు పెద్ద హాస్పిటల్ అయితే ఏముంది, మున్సిపల్ ఆఫీస్ ఏమైతుంది వాళ్ళు అది చెప్పినందుకు మేము ఇంత దూరం వచ్చాము. వీళ్ళ దృష్టికి తీసుకుపోదామని వస్తే ఇక్కడైతే మాకు అవకాశం అయితే దొరకడం లేదు లోపలికి వెళ్ళడానికి. ఖచ్చితంగా అయితే అవకాశం దొరుకుద్ది అనుకుంటున్నారా? అవకాశం దొరికితే ఖచ్చితంగా సమస్య కూడా సాల్వ్ చేస్తారని నమ్మకంతో ఇంత దూరం వచ్చాము. అది టీడీపీ కార్యకర్తలు కూడా న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాం.